అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ లో మరోసారి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. కుకట్పల్లి నల్ల చెరువులో హైడ్రా ఆధ్వర్యంలో జరుగుతున్న కూల్చివేత పనులు ఉద్రిక్తతకు దారితీశాయి. ప్రకాష్ నగర్ వాసులు కూల్చివేతలను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో స్థానికులు హైడ్రా సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు సరైన సదుపాయాలు చూపించిన తర్వాతే కూలగొట్టాలని ప్రకాష్ నగర్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితి తీవ్రతరం కావడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీస్ పహారా మధ్య హైడ్రా సిబ్బంది కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. మేము ఇక్కడ దళితులము. ఈ జాగా మేము ఉన్నది కాదు, ఇది మా తాత పుత్తాతల నుంచి వచ్చిన ఆస్తి. ఇది మాకు ఇక్కడ వచ్చి నోటీస్ లేవు, ఏం లేవు. ఇల్లు కూలగొట్టడానికి వస్తున్నారు మా దగ్గరికి. మేము శనివారం వచ్చి మాకు చెప్పి వెళ్ళారు, ఇల్లు కాల్ చేయాలి, మేము వచ్చి కూలగొడతామని. ఇప్పుడు వచ్చి మేము ఆదివారం రోజు సామాన్లన్నీ తీసి బయట పెట్టినాం. ఇలా పెద్ద పెద్ద పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు. మేము ఎక్కడ ఉండాలి? సామాన్ తీసి బయట పెట్టినాం. 3 రోజుల నుంచి మేము బయటనే వండుకొని ఉంటున్నాం. మేమేం చేయాలి సార్? మాకు నోటీసులు వచ్చినా నోటీసులతో మాకు పని లేదు సార్. ఇది మాకు తాత ముత్తాతల ఆస్తి. మేము ఎక్కడ గదిరేది లేదు. ఇది మాకు ప్రభుత్వం అనేది మా ప్రజల క్షేమం కోసం అని మేము అనుకున్నాం, కానీ కాదని తెలుస్తుంది. ప్రజలకు నష్టం జరుగుతుందంటే ఈ హైడ్రా తీసేయండి సార్, మాకు అవసరం లేదు. ఇదే పరిస్థితి రేవంత్ రెడ్డికి ఉంటే అలానే చేస్తాడా సార్? మరి వాళ్ళు అన్నది ఎఫ్టీఎల్ ల్యాండ్ లో ఉంది కదా, ఆయనది ఎందుకు కూలుస్తలేడు? పేదోళ్ళ ఇండ్లనే ఎందుకు వాళ్ళ మీదనే పడుతుండు? మా ఇండ్లను గూలగొట్టి మమ్మల్ని బయట ఉంచితే ఆయనకి ఏమొస్తుంది? మేము ఇలా ఏడుస్తుంటే ఆయనకి మంచిగా ఉంటుందా సార్? ప్రజల కోసం మమ్మల్ని ఆలోచించండి. ప్రజలకి ఇండ్లు ఇచ్చి వాళ్ళని నిలబెట్టింది ఇందిరమ్మ రాజ్యం. ఆ ఇందిరమ్మ రాజ్యము రాహుల్ గాంధీ పేరు చెప్పుకొని ఇప్పుడు ఇండ్లు కూలుస్తుంది సార్ ఆయన. మేము ఎక్కడ వెళ్ళాలి సార్? మాకు ఏ నష్టపరిహారం వద్దు సార్. మా ఇండ్లను మా ఇండ్ల దగ్గర మమ్మల్ని ఉండనివ్వండి. మాకు ఏ నోటీసులు వచ్చినా మేము గదలం. మాకు ఏ నోటీసుతో సంబంధం లేదు. ఇప్పుడు ఎఫ్టీఎల్ ల్యాండ్ అంటారు. ఇంతకు ముందు ప్రభుత్వం ఎఫ్టీఎల్ ల్యాండ్ చూపించి అక్కడి వరకు ఫెన్సింగ్ వేసింది. ఇప్పుడు అక్కడ అది ఫెన్సింగ్ తీసేసి ఇక్కడ వరకు వస్తామంటారు. మేము ఎలా కదులుతాం సార్? మేము ఆ ఫెన్సింగ్ వేసిందో ఎఫ్టీఎల్ ల్యాండ్ కాదనే కదా ఇక్కడ కట్టుకున్నాం. మేము కట్టుకున్న చోటు నుంచి మమ్మల్ని వెళ్ళిపోమంటారు. మేము ఎక్కడ కదలేదు సార్. మా ఇల్లు మాకు కావాలి. మాకు ఏ నష్టపరిహారం వద్దు. ఇంతకుముందు వేరే దగ్గర కూర్చుని ఇళ్ళకి ఎన్ని నష్టపరిహారాలు ఇచ్చారో మాకు తెలియదు. అందరు పేదవాళ్ళు రోడ్ల మీదనే ఉంటారు. మేము మాత్రం కదలేదే లేదు. మేము వేరే ఇల్లు ఇస్తే కూడా మేము మీటికెళ్ళి కదలం. ఇది మా తాత ముత్తాతల నుంచి వస్తుంది. మేము ఇక్కడనే ఉంటాం. వాళ్ళు మాకు ఇది చూపించిరా ఈయనే ఉంటాం. మేము కదలేదు లేదు. ఎవ్వరు వచ్చినా సరే సార్, రేవంత్ రెడ్డి రావాలి, అప్పుడే మేము అనేది సమాధానం అడుగుతాం. మీ ఇంట్లో మీ ఆడోళ్ళకి మీ పిల్లలకి ఇదే పరిస్థితి వస్తే ఇంట్లో మేము సామాన్ తీసి బయట పెట్టుండి మేము కూలగొట్టుకుంటాం అంటే వచ్చిన వాళ్ళకి మీరు అప్పచెప్పిపోతారా సార్? మేమైతే ఎక్కడ కదలేదు సార్. ఇందిరా, కుకట్పల్లి, ప్రకాష్ నగర్ ఇక్కడ ఎస్సీల జాగా మీద కబ్జాలు చేసి ఇల్లు కూలగొడుతురు కాబట్టి మాకు బాధ ఉండి మేము తిట్టగలుగుతాం. ఇల్లు తిట్టొద్దని హైడ్రా వాళ్ళు మళ్ళీ నచ్చేసి పోలీసు వాళ్ళు కూడా అది చేసి ఆపుతురు. మాకు మాత్రం ఎస్సీలకు న్యాయం చేయమని అడుగుతున్నాం. మేము 60 సంవత్సరాల సంది ఉంటున్నాం సార్ ఇక్కడ. మేము 60 సంవత్సరాల సంది మా పెద్ద మనుషులు సంపాదించిన జాగా మాకు కావాలని అడుగుతున్నాం. అది కూడా ఎస్సీల జాగా. ఎస్సీల జాగా మీద ఎవరు ఏం చేయొద్దు అని మా బాధ. అన్ని ఉన్నాయి సార్, నోటీసులు ఇచ్చినాము, అన్ని ఉన్నాయి. నోటీసులు వాళ్ళు ఇవ్వలేరు మాకు. మేము నల్ల బిల్లు, కరెంటు బిల్లు అన్ని కట్టుకుంటూ వస్తున్నాము. అవన్నీ ఏంటి మా నష్టపరిహారం మాకు ఇచ్చేసి మా బాధలు ఏందో చూసి అది కూలగొట్టండి. అప్పుడు రేవంత్ రెడ్డినే అడుగుతున్నాం మేము. గుమగుమల వంటలే వంటలే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.